ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు రాజ్యార్హుడు. పూర్వం మణిశిల రాజ్యాన్ని ఏలిన జగన్మిత్ర మహారాజుకు 2 భార్యలు. కానీ సంతానం లేదు. ముసలితనం పైన పడుతుండటం చూసి మహారాజు ఒక కుమారుణ్ణి దత్తత చేసుకొని వాడికి రాజ్యాభిషేకం చేద్దామని నిశ్చయించుకున్నాడు. ఈ సంగతి తెలియగానే రాజు భార్యలు తమ వైపు బంధువులలో నుంచి చెరక యువకుణ్ణి పిలిపించి తన బంధువునే దత్తత చేసుకోవాలని పట్టుబట్టారు. ఏ భార్య మాట తీసేయలేక రాజు తన మంత్రిని సలహా అడిగాడు. 2 కుర్రవాళ్లను కొంతకాలం దగ్గర ఉంచుకొని చూస్తే వారిలో ఎవరు యోగ్యుడో తెలిసిపోతుంది అన్నాడు మంత్రి. తర్వాత మంత్రి పెద్దరాణి బంధువైన పద్మమిత్రుడనే యువకుడితో, బాబూ, రాజుగారు ఏనాడైనా మిమ్మల్ని దత్తత చేసుకొని రాజ్యాభిషేకం చెయ్యవచ్చు. 2 వారాల పాటు రాజ్యమంతా చుట్టిరండి అని అతనికి ఒక రథము, చాలినంత డబ్బు ఇచ్చి పంపాడు. పద్మమిత్రుడు పడమటి దిక్కుగా బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసి నల్లబండ అన్న స్థలానికి వచ్చేసరికి బందిపోటు దొంగలు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. వాళ్ళు అతని దగ్గర ఉన్న ధనము, అతని ఒంటి మీద ఉన్న నగలు కాజేసి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాం అని బెదిరించారు. పద్మమిత్రుడు భయపడి వాళ్లను మంచి చేసుకుందామనే ఉద్దేశంతో, నేను మణిశిల రాజ్యానికి కాబోయే రాజును. నన్నిప్పుడు వదిలిపెట్టారంటే రాజునయ్యాక మీకు మంచి విలువగల బహుమతులిస్తాను అన్నాడు. అతడు రాజు కాబోతాడని తెలియగానే దొంగలు అతని మూలంగా చాలా డబ్బు సంపాదించుకోవచ్చునని తెలుసుకున్నారు. ఇప్పుడున్న రాజుకు ఒక ఉత్తరం రాయి, నిన్ను దొంగలు పట్టుకున్నారని, 10,000 రూపాయలు తెచ్చి నల్లబండ దగ్గర మా మనిషికిస్తే గాని నిన్ను వదలరని, అదైనా 4 రోజుల లోపల జరగకపోతే నిన్ను చంపేస్తారని, డబ్బు తెచ్చే మనిషి నిరాయుధుడుగా రావాలని, డబ్బు తీసుకోవడానికి వచ్చేవాడిని పట్టుకోవటానికి ప్రయత్నం జరిగినా నీ ప్రాణాలు దక్కవని రాయి అన్నారు దొంగలు. అలా పద్మమిత్రుడి చేత ఉత్తరం రాయించి దొంగలు అతని కళ్లకు గంతలు కట్టి కొండల మధ్య ఉండే గుహకు అతన్ని తీసుకుపోయారు. పద్మమిత్రుడు రాసిన ఉత్తరం చదవగానే రాజు కంగారు పడ్డాడు. డబ్బు కోసం వెనకాడవద్దని, తన బంధువు ప్రాణాలు కాపాడమని పెద్దరాణి ఏడ్చింది. ఒక నిరాయుధుడి ద్వారా రాజు నల్లబండ వద్దకు దొంగలడిగిన 10,000 రూపాయలు పంపాడు. అక్కడ దానికోసం వేచి ఉన్న దొంగ డబ్బు తీసుకొని రాజుగారి మనిషిని అక్కడే ఉండమని తమ గుహకు వెళ్లి పద్మమిత్రుడి కళ్లకు గంతలు కట్టి తీసుకువచ్చి నల్లబండ దగ్గర వదిలేసి తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. పద్మమిత్రుడు రాజభవనానికి తిరిగి వచ్చి రాజ్యాన్ని, దొంగలను నానా తిట్లు తిట్టాడు. జరిగినదంతా విన్నవాళ్లలో చిన్నరాణి బంధువు పుష్పమిత్రుడు ఉన్నాడు. అతను పద్మమిత్రుణ్ణి, దొంగలుండే గుహకు సైనికులను తీసుకుపోతే వాళ్లను హతమార్చవచ్చునే, ఆ పని చెయ్యలేవా? దొంగలెంతమంది ఉన్నారు అని అడిగాడు. నన్ను కళ్ళు కట్టి తీసుకుపోయారు. వాళ్ల గుహ ఎక్కడో, దొంగలెంతమంది ఉన్నారో ఎట్లా తెలుస్తుంది అన్నాడు పద్మమిత్రుడు చిరాకుగా. ఈ దొంగలను నేను పడతాను, నాకు కూడా ఒక రథము, కొంత డబ్బు ఇప్పించండి అన్నాడు పుష్పమిత్రుడు మంత్రితో. అతను తాను చేయదలిచినదంతా మంత్రికి వివరంగా చెప్పాడు. పుష్పమిత్రుడు రథంలో బయలుదేరి తిన్నగా నల్లబండ వద్దకే వచ్చి అక్కడ రథం ఆపించాడు. వెంటనే 5-6 దొంగలు అతన్ని చుట్టుముట్టి, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి అన్నారు. నేను డబ్బు తెచ్చింది వచ్చింది మీకోసమే, మీకు కొంచెం కూడా బుద్ధి లేదు. రాజు కాబోయేవాడి దగ్గర అంత కొద్ది డబ్బు పుచ్చుకుంటారా? నన్ను కాదని ముసలిరాజు ఆ పద్మమిత్రుణ్ణి దత్తత చేసుకుంటున్నాడు. పద్మమిత్రుడి ద్వారా మనం లక్షలు సంపాదించవచ్చు. మీ రహస్య స్థలానికి పోదాం పదండి అన్నాడు పుష్పమిత్రుడు. అతను తన రథం తోలేవాడికి, ఒరే, నువ్విక్కడే ఉండి రాజభటులెవరైనా వస్తున్న జాడ కనిపిస్తే శంఖమూదు అని చెప్పాడు. దొంగలు పుష్పమిత్రుణ్ణి నమ్మి అతన్ని తమ గుహకు వెంటబెట్టుకుపోయారు. ముందుగానే తన కర్తవ్యం తెలుసుకొని ఉన్న రథసారథి దొంగలకు కొంచెం వెనుకగా వెంబడిస్తూ వాళ్ల గుహ దాకా వెళ్ళి, దొంగలు పుష్పమిత్రుడితో సహా గుహలోకి ప్రవేశించగానే వెనక్కు తిరిగి వెళ్ళి తన రథాన్ని అతివేగంగా నగరానికి తోలుకుపోయాడు. పుష్పమిత్రుడు దొంగలను అతి సులువుగా తన మాయలో వేసుకున్నాడు. ఇంక మీరీ గుహ వదిలిపెట్టి మరొక చోటికి వెళ్ళాలి. ఆ పద్మమిత్రుడు ఉద్దండు, కళ్లకు గంతలు కట్టినా వాడు మీ గుహకు దారి తెలుసుకున్నాడు. ఎన్ని అడుగులు వేసి ఏ దిక్కుగా తిరిగారో, ఎక్కడ ఎక్కారో, ఎక్కడ దిగారో వాడు చక్కగా గుర్తుపెట్టుకున్నాడు. అందుచేత మనం దాగి ఉండటానికి ఇంతకన్నా మంచి చోటు చూపిస్తాను, నా వెంట రండి అన్నాడు. దొంగల మాటలు నమ్మారు. వాళ్ళు తమ గుహలో దాచి ఉంచిన ధనం తలా ఒక మూట నెత్తిన పెట్టుకొని పుష్పమిత్రుడి వెంట బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వచ్చేసరికల్లా రాజభటులు వారిని చుట్టుముట్టారు. ఒక్క దొంగ చేతిలోనూ ఆయుధం లేదు. అందుచేత దొంగలందరూ అవలీలగా పట్టుబడిపోయారు.
మంత్రి పుష్పమిత్రుడి సామర్థ్యాన్ని మెచ్చుకొని అతన్నే దత్తత చేసుకోవడం మంచిదని రాజుగారికి చెప్పాడు. రాజు పుష్పమిత్రుణ్ణి దత్తత చేసుకొని అతనికి రాజ్యాభిషేకం చేశాడు.